పొడుగులు బుడుగులకు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ 3. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము? పార్వతీశం బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ ప్రయాణం అయ్యాడని, దానికి ఏమేమి సర్దుకున్నాడని చెప్పుకున్నాము. పళ్ళు తోముకోవడానికి కచ్చికలు, ఇంకా నాలుగు గీసుకోవడానికి తాటాకు ముక్కలు, ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, ఇంకా కొంచెం కొబ్బరి నూనె, ఇంకా మరి దీనికి వెళ్ళడానికి ఇత్తడి చెంపు, దేశవాళీ దువ్వెన్న, కొబ్బరి చిప్పలో చాదు, ఇంకా షూస్ కొనుక్కున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరి ఏం సర్దుకున్నాడో చూద్దాం. అక్కడ సూట్స్ అవసరం కనుకను, చలి దేశం కనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన స్లాకులు సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవల్లని సాధ్యమైనంత వరకు స్వదేశీ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజములు ఎర్రని జపాన్ సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైంది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతి అంటు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అయితే ఇకపోతే పార్వతీశం దుస్తుల విషయం ఆలోచించాడనమాట. మరి పార్వతీశం వెళ్ళేది ఎక్కడికి? ఇంగ్లాండ్ వెళ్తున్నాడు. మరి ఇంగ్లాండు అంటే చలి ప్రదేశానికి వెళ్తున్నాడు అనమాట. అక్కడ మనలాగా నూలు వస్త్రాలు, పల్చటి వస్త్రాలు ధరించకూడదనమాట. ఎందుకంటే మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కాటన్ వస్త్రాలు, పల్చటి వస్త్రాలు ఇలాంటివి ధరిస్తాం. ఇంకా మన ఇండియన్ కల్చర్లో మగవాళ్ళు అయితే పంచె కట్టుకుంటారు, ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుంటారనమాట. కానీ లండన్లో అది చలి ప్రదేశం కాబట్టి అక్కడ తప్పనిసరిగా సూట్ వేసుకుంటారనమాట, దళసరి బట్టలు వేసుకుంటారు. అందుకని నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను కదా అని చెప్పి, మరి పార్వతీశం భారతదేశంలో చూసి ఉన్నాడు కదా, వాళ్ళు సూటు వేసుకోవడం, బూటు వేసుకోవడం ఇవన్నీ చూశాడు కాబట్టి క్లాత్ కొనుక్కున్నాడు అనమాట. అయితే ఆ రోజుల్లో ఏంటి, రెడీమేడ్ షాపులు అనేవి ఉండేవి కాదనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో అనుకోండి, ఎవరికి ఏ బట్టలు కావాలన్నా గబుక్కున్న రెడీమేడ్ షాప్కి వెళ్ళిపోతున్నారు. ఎవరి సైజుని బట్టి వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే టక్కున బట్టలు కొనేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, ప్రతి వీధిలోనూ ప్రతి ఊర్లోనూ మిషన్ కుట్టేవాళ్ళు ఉండేవారనమాట. వాళ్ళని దర్జీలు అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ దగ్గరికి క్లాత్ తీసుకెళ్ళి కొలతలు ఇచ్చి, మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే బట్టలు కుట్టించుకునేవారనమాట. అయితే ఈ పార్వతీశం కూడా ఏం చేశాడు, క్లాత్ తీసుకెళ్ళి 2 సూట్లు కుట్టండి నాకు అని చెప్పి ఒక మిషన్ కుట్టేవాడికి ఇచ్చేవాడు అనమాట. అయితే ఆ రోజుల్లో మిషన్ కుట్టేవాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరు ఏ క్లాత్ ఇచ్చినా సరే, ఎలాంటి బట్టలు కుట్టమన్నా సరే దాంట్లో కొంత గుడ్డ మిగుల్చుకునేవారు అనమాట. మిగుల్చుకుని ఏం చేసేవారు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న చొక్కా కుట్టడం, లేదంటే చిన్న నిక్కర కుట్టడం, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి జాకెట్ కుట్టడం, లేదంటే బ్యాగులు. ఆ రోజుల్లో ఈ ప్లాస్టిక్ కవర్సు ఇవన్నీ లేవన్నమాట. క్యారీ బ్యాగ్స్ కింద మనం ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ వాడుతున్నాం కదా. ఆ రోజుల్లో ఏంటంటే క్లాత్ తోటే సంచులు కుట్టుకునేవారనమాట. కూరగాయలు తెచ్చుకోవడానికి ఒక సంచి స్పెషల్గా ఉండేది, చికెన్ మటన్ తెచ్చుకోవడానికి ఒక కాటన్ సంచి స్పెషల్గా ఉండేది, పండ్లు తెచ్చుకోవడానికి ఒక సంచి ఉండేది. ఆ విధంగా ఒక సంచి కుట్టుకోవడం, లేదంటే కర్చీఫ్లు కుట్టుకోవడం, అలా ఏదో ఒక రకంగా కొంత గుడ్డ మిగుల్చుకుని వాళ్ళు ఉపయోగించుకునేవారనమాట. ఆ విధంగానే ఆ మిషన్ కుట్టే అతని సంప్రదాయం, తన ఆచారం పోగొట్టుకోకుండా ఏం చేశాడు, ఈ పార్వతీశం ఇచ్చినటువంటి సూటు కుట్టమని ఇచ్చాడు కదా, ఆ సూటు గుడ్డలోంచి కొంత భాగం తను తీసేసుకున్నాడు అనమాట. తీసేసుకుని ఎలా కుట్టాడట, పార్వతీశానికి సూట్లు 2 కూడా చాలా టైట్గా, అంటే చాలా బిగుతుగా ఉండే విధంగా కుట్టి ఇచ్చేసాడు అనమాట. అయినా సరే ఇక తప్పదు కాబట్టి ఆ 2 సూట్లు కూడా తను తీసుకున్నాడు అనమాట. తర్వాత పార్వతీశానికి ఇంకొక ఆలోచన వచ్చింది, నేను ఎంత ఇంగ్లాండ్ వెళ్తే మాత్రం నా స్వదేశీ పద్ధతి నేను ఎందుకు మానుకోవాలి, కాబట్టి దాన్ని కూడా నేను ఫాలో అవ్వాలి అనుకున్నాడు అనమాట. స్వదేశీ పద్ధతి అంటే ఏంటి, మన ఇండియన్ కల్చర్లో ఆ రోజుల్లో తప్పకుండా మగవాళ్ళు తలకి తలపాగా చుట్టుకునేవారు అనమాట. మీ అందరికీ స్వామి వివేకానంద తెలుసు కదా, ఆయన చికాగో వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేసేటప్పుడు కూడా కాషాయ వస్త్రాలే ధరించి వెళ్ళాడనమాట. ఆయన చూసి అందరూ నవ్వారు. తలకి
తలపాగా చుట్టుకుని వెళ్ళాడనమాట. అతన్ని చూసి అందరూ కూడా వెక్కిరించారంట, హేళన చేశారంట. ఎందుకంటే అక్కడికొచ్చిన వాళ్ళెవరు, దేశ విదేశాల ప్రతినిధులు అందరూ వచ్చారు. చాలా ఖరీదైనటువంటి సూట్‌ల్లో వచ్చారనమాట. అందుకని ఇదేంటి ఇతను ఇలా పంచె కట్టుకొనొచ్చాడు, కాషాయ వస్త్రాలు వేసుకొనొచ్చాడు, పైగా తలకేదో చుట్టుకొనొచ్చాడు, అనాగరికుడిలా ఉన్నాడు అని చెప్పి అందరూ కూడా అవమానించారంట. ఇంక నవ్వారంట. కానీ ఆయన వాగ్ధాటి విన్న తర్వాత, ఆయన ఉపన్యాసం విన్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయనకి దాసోహం అన్నాయన్నమాట. అయితే మన పార్వతీశం కూడా దేశభక్తుడు కదా మరి. మరి భారతదేశం అంటే చాలా ఇష్టం. అందులో ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఒక కారణం ఏంటి? బ్రిటిష్ వాళ్ళ గుట్టుమట్టులు తెలుసుకొని స్వాతంత్రం సంపాదించాలి అనే ఉద్దేశంతోటి కూడా వెళ్తున్నాడు కాబట్టి, తనేం కొనుక్కున్నాడట? సూట్ వేసుకుందాము, సూటు వేసుకుని పైన తలపాగా కూడా చుట్టుకుందాము అని అనుకున్నాడనమాట. అనుకుని ఏమి కొనుక్కున్నాడట? తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజముల ఎర్రని జపాన్ సిల్కు. అంటే ఒక గజం అంటే 3 అడుగులనమాట. 8 గజములంటే 24 అడుగులనమాట. అంటే అడుగు అంటే 12 అంగుళాలనమాట. ఆ విధంగా 8 గజములతోటి 8 గజములు ఎర్రని జపాన్ సిల్క్ క్లాత్ కొనుక్కున్నాడనమాట. అంటే పార్వతీశం అభిప్రాయం ఏంటి? ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత నేను సూటు వేసుకుని తలకి తలపాగా కూడా చుట్టుకుంటాను అని అనుకున్నాడనమాట. అది రెడీ చేసుకున్నాడంట. సరే, బట్టలు కూడా అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఒక ఆర్డర్లో ఆలోచిస్తున్నాడు కదా. లేవగానే కాలకృత్యాలు, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఇలా ఒక ఆర్డర్లో అన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా. అదేవిధంగా తర్వాత ఆలోచించవలసింది ఏంటంటే భోజనం అనమాట అనుకున్నాడు. మరి భోజనం కావాలంటే మొట్టమొదట ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి అనుకుని ఏం చేశాడంటే ఒక మరచెంబు సిద్ధం చేసుకున్నాడు అనమాట. ఇంతకీ ఈ రోజుల్లో ఏంటి, మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నాం అనమాట. కానీ ఆ రోజుల్లో అసలు ప్లాస్టిక్ బాటిల్స్ అంటే ఏంటో తెలీదు, ప్లాస్టిక్ వస్తువులు అంటే ఏంటో తెలీదు, ప్లాస్టిక్ కవర్లు అంటే ఏంటో తెలియదు అనమాట. అంతెందుకు మా చిన్నతనంలో కూడా మాకు ఈ ప్లాస్టిక్ వస్తువులు ఏమీ తెలియదు అనమాట. ఇప్పుడు పార్వతీశం చెప్పిన వాటిల్లో చాలా వరకు మాకు కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. చిన్నప్పుడు ఫాలో అయినటువంటి పద్ధతులు అనమాట. ఒక పళ్ళు తోముకోవడం, కచ్చికతోటి పళ్ళు తోముకోవడం, ఇవన్నీనమాట. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మరచెంబు అనేది ఉండేదనమాట. అంటే ఇత్తడి కానీ, రాగి కానీ, స్టీల్ కానీ గుండ్రంగా ఇంత చిన్న బిందెలాగా ఉండేదనమాట. దానిపైన ఇలా కప్పులాగా పెట్టేవారు. దానిపైన స్క్రూ మూత ఉండేదనమాట. దానికి మళ్ళీ హ్యాండిల్ ఉండేది. దాని నిండా నీళ్లు పోసుకుని దానికి మూత పెట్టేసి అది తీసుకుని ఎక్కడికైనా సరే ఊరు వెళ్ళేవారనమాట. ఎప్పుడైనా దాహం వేసిందనుకోండి, దాన్ని స్క్రూ తిప్పి ఓపెన్ చేసి ఆ కప్పులో నీళ్లు పోసుకుని తాగి మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి వెళ్ళిపోయేవారనమాట. అయితే ఆ విధంగా ఒక మరచెంపు కూడా సిద్ధం చేసుకున్నాడనమాట. అయితే మన భారతీయ సంప్రదాయంలో ఏంటంటే భోజనం వడ్డించేటప్పుడు భోజనం వడ్డించడానికి ఒక పద్ధతి ఉంటుంది, అసలు వండడానికి ఒక పద్ధతి ఉంటుంది, వడ్డించడానికి ఒక పద్ధతి ఉంటుంది, తినే పద్ధతి కూడా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు, ఎలా పడితే అలా తింటున్నాం మనం, ఓ పద్ధతి పాడు ఏమి లేకుండా. కానీ ఆ రోజుల్లో పద్ధతి ప్రకారమే అందరూ కూడా ఉండేవారనమాట. ఆ రోజుల్లో పద్ధతి ఏంటి? ఫస్ట్ విస్తరి వేయగానే చక్కగా ఓ చుక్క నీళ్ళు అరిటాకు కానీ లేదంటే విస్తరాకు కానీ వేసి నీళ్ళు చుక్క చల్లేవారు. తర్వాత ఫస్టు మంచినీళ్ళు పెట్టేవారు అనమాట. అక్కడ ఆ విస్తరి మీద గ్లాస్ తెచ్చి మంచినీళ్ళు పెట్టేవారు. ఆ తర్వాత శుభకార్యాలు అయితే కనుక తప్పనిసరిగా ముందు స్వీటు వడ్డించేవారు అనమాట. అంతేగాని గబగబా అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టేయడం కాదనమాట. ముందు స్వీట్ వడ్డించి, తర్వాత ఎన్ని రకాల కూరలు ఉంటే అన్ని రకాల కూరలు వడ్డించి, తర్వాత పచ్చడి వడ్డించి, ఆ తర్వాతే పులిహోర వడ్డించి, ఆ తర్వాతే అన్నం వడ్డించేవారనమాట. చివర్లో పెరుగు లేదా మజ్జిగ ఇలాంటివి వడ్డించేవారనమాట. అయితే మరి ఈ రోజుల్లో ఏంటి, ఇంట్లో తిన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ గబగబా తీసుకొచ్చి అన్నం పెట్టేస్తారు, అవునా? కానీ నిజానికి మన హిందూ సంప్రదాయం ప్రకారం అన్నం మొదట వడ్డించడం అనేది చాలా తప్పు అనమాట. మొట్టమొదటి కంచంలో మనం ఇంట్లో అయినా సరే ముందు అన్నం పెట్టుకోకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? కూర వడ్డించుకోవాలి, లేదా పచ్చడి వడ్డించుకోవాలి, లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ ఉంటే అన్నిటికన్నా ముందు ఆ స్వీట్ వడ్డించుకోవాలి, ఆ తర్వాతే అన్నం వడ్డించుకోవాలన్నమాట. అలా ఒక పద్ధతి అనేది ఉండేదన్నమాట. తినేటప్పుడు కూడా ముందు స్వీట్ తినాలి, ఆ తర్వాతనే పప్పు కలుపుకోవాలి, పచ్చడి కలుపుకోవాలి, తర్వాత కూర కలుపుకోవాలి, తర్వాత చారు లేదా సాంబారు,
ఆ తర్వాత లేదా పులుసు, ఆ తర్వాత పెరుగన్నం లేదా మజ్జిగన్నం తినాలన్నమాట. ఇలా ఒక పద్ధతి ప్రకారం వడ్డించడం, ఒక పద్ధతి ప్రకారం తినడం అనేటటువంటి ఆచార సంప్రదాయాలు ఆ రోజుల్లో పాటించేవారనమాట. ఇంకా ఉదాహరణకి ఏ శుభకార్యానికి వెళ్ళినా ఫస్ట్ స్వీట్ పెడతారు కదా! అంటే ఈ రోజుల్లో అంటే డాల్డాతో తయారు చేసినటువంటి స్వీట్స్ మనం వాడుతున్నాం గానీ, ఆ రోజుల్లో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి, గేదె నెయ్యితోటి తయారు చేసిన స్వీట్లే వడ్డించేవారనమాట. అయితే స్వీట్ ఎందుకు వడ్డిస్తారంటే, మనం విందు భోజనంలో చాలా రకాల పదార్థాలు తినేస్తాం కదా! అలా తినేసినప్పుడు ఆ స్వీట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, చక్కగా తిన్న ఆహారం అంతా కూడా చక్కగా జీర్ణమైపోతుందనమాట. అందుకే శుభకార్యాల్లో మన నోరు తీపి చేసినట్టు అవుతుంది. ఆ శుభకార్యం సందర్భంగా మన నోరు తీపి చేసినట్టు అవుతుంది. రెండోది తిన్న ఆహారం కూడా అందులో వేసిన ఆవు నెయ్యి వల్ల చక్కగా జీర్ణమైపోతుంది. అందులో ఇంకా ఆ రోజుల్లో బెల్లం స్వీట్స్ ఎక్కువ కాబట్టి, ఆ బెల్లం ఒకటి, నెయ్యి ఒకటి అరుగుదలకు ఉపయోగపడతాయి కాబట్టి, ఎంత ఫుడ్ తిన్నా గానీ చక్కగా అరిగిపోయేదనమాట. ఆ విధంగా మన పార్వతీశం ఏం చేశాడు, మరచెంబు సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడు, వాళ్ళ చేతి అంటు తినకూడదు అనుకున్నాడనమాట. అయితే ఈ పార్వతీశం ఏంటంటే బ్రాహ్మణుడనమాట. అయితే ఈయన వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేత్తో వండినటువంటి వంట నేను తినకూడదు, స్వయం పాకం చేసుకోవాలి. స్వయం పాకం అంటే ఏంటి, సొంతంగా వంట చేసుకుని తినాలి అని అనుకున్నాడనమాట. అయితే ఈ చేతి అంటు తినకూడదు అనే దాని గురించి నాకు ఇప్పుడు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది. సరదాగా ఆ కథ మీకు చెప్తాను నేను. అయితే ఒకప్పుడు ఒక ఊరుందంట. ఒక ఊరు అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎలాంటి వాడు, పరమ ఛాదస్తుడు అనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ఒక భార్య ఉండేది. ప్రతిరోజు భార్య వంట చేసి తన భర్తకి వడ్డించిన తర్వాత అప్పుడు ఆవిడ తినేదనమాట. ఒకరోజు ఆ పంతులు గారు వేరే ఊరు వెళ్ళారనమాట. అయితే ఈ భార్య భర్త కోసమని ఒకటే ఎదురు చూస్తుంది, ఎంతకీ రావట్లేదు. ఈవిడకి చాలా ఆకలి మొదలైందనమాట. ఇక లాభం లేదనుకుని ఆవిడ ఏం చేసింది, చక్కగా విస్తర వేసుకుని అన్నం కూరలా వడ్డించుకుని శుభ్రంగా తినేసిందనమాట. తినేసి కూర్చుంది. తర్వాత ఆయన వచ్చారు పంతులు గారు. వచ్చి ఏవమ్మా అన్నం వడ్డించు అంటే, సరే రండి కాళ్ళు కడుక్కుని రండి అని చెప్పి చక్కగా పీట వేసి, ఆ రోజుల్లో కిందే కూర్చునేవారు కదా, పీట వేసుకుని అలా పీట వేసుకుని విస్తరి పెట్టి వేసి చక్కగా అన్ని రకాలు తను వండిన కూరలు, పప్పు, అన్నం అన్నీ వడ్డించిందనమాట. వడ్డిస్తే ఫస్ట్ ముందుగా ఆయన అన్నంలో పప్పు కలుపుకున్నాడు. పప్పు కలుపుకుని కొంచెం తిని, ఇందులో ఉప్పు సరిపోలేదు కదా అన్నాడనమాట. అంటే వెంటనే ఆవిడేమంది, అయ్యో లేదండి నేను తిన్నాను కదా, సరిపోయింది ఉప్పు, బానే ఉంది అందనమాట. అనేసరికి ఆ బ్రాహ్మణుడికి విపరీతమైన కోపం వచ్చేసిందనమాట. కోపం వచ్చేసి, ఏంటి, నేను తినకుండా ముందు నువ్వు తిన్నావా, నువ్వు ముందు భోజనం చేసావా, ఎంత మాట ఎంత మాట, అంటే నీ ఎంగిల్ నేను తిన్నట్టే కదా, ఎంత అపచారం జరిగింది, ఎంత అపచారం జరిగింది. ఇప్పుడే నేను మన ఊరి పెద్ద పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఈ దోషానికి పరిహారం ఏంటో నేను తెలుసుకుని వస్తాను అని చెప్పి తన భార్య ఎంత వద్దని వారించినా సరే వినకుండా వెళ్ళిపోయాడనమాట. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, పూర్వకాలం రోజుల్లో ఎలా ఉండేది అంటే, మరి వంట చేసిన తర్వాత మొట్టమొదట ఇంటి యజమానికి ముందు భోజనం పెట్టాలన్నమాట. ఆ తర్వాత మాత్రమే భార్య, పిల్లలు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు తినాలన్నమాట. అది పద్ధతి. అందున ఆయన బ్రాహ్మణుడు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంప్రదాయం ఉండేదంటే, మొట్టమొదటి భోజనం ఆ ఇంటి యజమానే తినాలి. అలా తినకుండా ముందు భార్య గాని, పిల్లలు గాని తింటే అది ఎంగిలి కూడుతో సమానం అనమాట. తర్వాత ఆ నిండు కుండలోంచి అన్నం కొంచెం వాళ్ళు తిన్నారు కాబట్టి మిగిలిన అన్నం వడ్డించుకున్నా సరే అది ఎంగిలితో సమానం అనమాట. ఇక్కడ జరిగిన సంగతి అది. ఇక ఆయన ఏం చేశాడు, బ్రాహ్మణుడు గబగబా పెద్ద పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన సంగతి అంతా చెప్తాడనమాట. చెప్తే ఆయన ఏమంటారంటే, నాయనా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే, పూర్వం రోజుల్లో అంటే ఇవన్నీ పట్టించుకునేవారు. నీ భార్యే కదా తింది, నువ్వేం పట్టించుకోకు వదిలేసాయి అని చెప్తారనమాట. చెప్తే ఈయన చాదస్తుడు అని చెప్పుకున్నాం కదా, లేదు లేదు ఈ పాపం పోగొట్టుకోవాల్సిందే, పరిహారం చెప్పాల్సిందే అని పట్టుబడతాడనమాట. దాంతో ఆయన చేసేదేం లేక, సరే నాయన నువ్వైతే కాశీకి వెళ్ళు, గంగలో మునుగు, అప్పుడు నీ పాపం పోతుంది అని చెప్తాడనమాట. అయితే గంగా నది ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి నది అనమాట. ఆ గంగ విష్ణుమూర్తి పాదాల దగ్గర పుట్టిందనమాట. ఈ గంగా నది భగీరథుడు తన పూర్వీకులకి స్వర్గానికి పంపించడం కోసం, వాళ్ళ ఆత్మశాంతి కలిగించడం కోసం, స్వర్గలోక ప్రాప్తి కలిగించడం కోసం ఆయన తపస్సు చేసి, బ్రహ్మ గురించి తపస్సు చేసి, పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఆ గంగని కిందికి రప్పిస్తాడనమాట.
అందుకని ఆ గంగా నది అంటే ఏంటి? దేవతల నది అనమాట. దేవనది అనమాట. అయితే ఇంకా హిమాలయ పర్వత శ్రేణుల్లోంచి గంగ ప్రవహిస్తుందనమాట. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఏంటి? అన్ని ఔషధాలతో కూడినటువంటి అడవులు, చెట్లు, మొక్కలు ఉంటాయనమాట. కాబట్టి వాటి గుండా ప్రవహిస్తుంది కాబట్టి ఆ గంగ నీటిలో, గంగా నదిలో ఉన్నటువంటి నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనమాట. అందుకే ఈ కారణాల వల్ల ఒకటి గంగా దేవతల నది. ఆకాశం నుంచి దేవతల దగ్గర నుంచి వచ్చింది. పరమ పవిత్రమైనది. రెండవది ఔషధాలు కలిగినటువంటి నీరు కలిగిందనమాట. ఈ 2 కారణాల వల్ల గంగలో ఉన్నటువంటి నీరు ఎన్ని సంవత్సరాలైనా పాడవదంట. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఉండే బావి గానీ, చెరువు గానీ ఏదో ఒక దాంట్లో నీళ్లు తీసుకొచ్చి ఒక 10 రోజులు పక్కకు పెట్టి చూడండి. అది పాడైపోతుందనమాట. ఆ నీరు కొద్ది రోజులకి వాసనొచ్చేస్తాయి. అదే గంగా నదికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే నీరుని తీసుకొచ్చి మనకిచ్చారనుకోండి, సంవత్సరాల తరబడి అలా ఉన్నా సరే అది కొంచెం కూడా పాడవదనమాట. అదనమాట గంగానది ప్రత్యేకత. అయితే శాస్త్రవేత్తలు కూడా ఎన్నో పరిశోధనలు చేసి గంగలో నిజంగానే ఇన్ని శక్తులున్నాయి. ఇది నిజంగా చాలా గొప్పది అని చెప్పారనమాట. అందుకే పూర్వకాలం ఎవరైనా ఏమైనా పాపాలు చేసి ప్రాయశ్చిత్తం కోసం గంగలోకి వెళ్ళి మునిగేవారు, స్నానం చేసేవారు. ఎవరికైనా భయంకరమైనటువంటి రోగాలొస్తే ఆ రోజుల్లో వైద్య విధానం లేదు కాబట్టి మరి పాపాల వల్లే రోగాలొస్తాయని నమ్మి గంగానదికి వెళ్ళి స్నానం చేసేవారనమాట. ఆ విధంగా పాప విముక్తులు, రోగ విముక్తులు అయ్యేవారనమాట. అయితే ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు కూడా గంగానదికి ప్రయాణం కడతాడనమాట. ఆ రోజుల్లో ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే కాలినడకనే వెళ్ళాలనమాట. అలా ఉదయం నుంచి మధ్యాహ్నానికి వేరొక ఊరు చేరుకుంటాడు. చేరుకునేసరికి అతనికి విపరీతమైనటువంటి ఆకలవుతుందనమాట. ఆకలవుతుంటే ఇక ఏం చేస్తాడు? ఎదురుగుండా ఒక బాటసారి వస్తుంటే, "నాయనా బాగా ఆకలవుతుంది. ఇక్కడ ఎవరిదైనా బ్రాహ్మణుల సత్రం ఉందా? శుచిగా వడ్డించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా?" అని అడుగుతాడు. అడిగితే, "ఉందండి. ఇక్కడ ఒక సత్రం ఉంది. వెళ్ళండి. అక్కడ ఒక ఆవిడ చక్కగా వడ్డిస్తుంది. చాలామంది బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ తింటూ ఉంటారని" చెప్తాడనమాట. చెప్తే ఈయన వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుంటే ఆవిడొచ్చి చక్కగా ఒక అరిటాకు వేస్తుందనమాట. వేసి నీళ్లు చిలకరించి పంచభక్ష పరిమాణాలు వడ్డిస్తుందనమాట. అతను కడుపారా తృప్తిగా తింటాడు. తిని అన్నదాత సుఖీభవ అని ఆ ఆకు తీసి పారేద్దామని తీస్తుంటే ఆవిడ ఏమంటుందంటే, ఆగండి ఆగండి అంటుందనమాట. ఎందుకండి ఆకు తీసేస్తాను, నేను బయట పారేస్తాను అంటాడు. లేదు లేదు, ఆకు అలానే ఉంచండి. ఇక్కడ ఎంతమంది వచ్చినా నేను భోజనం పెట్టగలను కానీ ఇక్కడ ఆకుల కొరత ఉంది. కాబట్టి ఈ ఆకు కడిగి శుభ్రం చేసి నేను మళ్ళీ ఇంకొకరికి వడ్డించాలి. ఇప్పటి వరకు ఈ ఆకులో 25 మంది తిన్నారు అని చెప్తుందనమాట. అంతే వెంటనే ఆ పంతులు గారి గుండెల్లో ఢామ్మని రాయి పడిపోతుంది. అమ్మ బాబోయ్! మా ఆవిడ తిన్న తర్వాత తింటేనే అది ఎంగిలనుకున్నాను. ఏంటి నేను తిన్న విస్తర్లో 25 మంది తిన్నారా? అని చెప్పి రామ ఎంత పని జరిగింది. సరే ఎలాగూ గంగకు వెళ్తున్నాను కదా! ఈ పాపం కూడా పరిహారం అవుతుందిలే. ఈ ఈ రోజు మొదలుకొని నేను ఎవ్వరింట్లోనూ వేరే వాళ్ళు వండింది నేను పొరపాటున కూడా తినకూడదు అని భీష్మ ప్రతిజ్ఞ చేసుకుని మళ్ళీ నడవడం మొదలుపెడతారు. మర్నాడు మధ్యాహ్నం సమయం అయ్యేసరికి ఇంకొక ఊరు చేరుకుంటాడనమాట. చేరుకునేసరికి అతనికి మళ్ళీ బాగా విపరీతమైన ఆకలవుతోందనమాట. ఆకలవుతుంటే ఒక ఇంటి ముందుకు చేరుకుంటాడు. చేరుకునేసరికి ఆ ఇంట్లో ఒక ఆవిడ బయటకొస్తుంది. వస్తే, "అమ్మా నేను బ్రాహ్మణుడిని. మరి నాకేమో చాదస్తం ఎక్కువ. ఎవరి చేతి వంట నేను తినను. కొంచెం మీ ఇంట్లో ఏమన్నా కొత్త గిన్నె ఉంటే ఇస్తారా? మీ కట్టెల పొయ్యి ఉంది కదా బయట. ఏమన్నా ఉప్పు, పప్పు ఇస్తే నేను కాస్త వండుకొని తింటాను. ఎవరి చేతి అంటూ నేను తినను" అని చెప్తాడనమాట. చెప్తే ఆవిడేమంటుందంటే, "నాయనా దానిదేం భాగ్యం. మా ఇంట్లో ఇప్పుడే నేను పూజ చేసుకున్నాను. మరి కొత్త గిన్నెలోనే మరి పరమాన్నం వండాను నేను. వండి అక్కడ పెట్టాను. నేను ఇంతవరకు తినలేదు నాయనా. కావాలంటే అది నీకు ఇస్తాను తిను. కొత్త గిన్నెలోనే వండాను" అని చెప్తుందనమాట. చెప్పేసరికి సరే కొత్త గిన్నెలోనే కదా వండానంటుంది. ఇంకా తను తినలేదంటుంది కదా! అది ఎంగిలి కాలేదు కదా! తిందాంలే అని చెప్పి సరే ఇమ్మంటాడు. ఇమ్మంటే ఆవిడ తీసుకొచ్చి ఇస్తుంది. ఇస్తే శుభ్రంగా తినేస్తాడు. అది అద్భుతమైనటువంటి రుచితోటి ఉంటుందనమాట. బాగా పరమాన్నం అంటే బాగా స్వచ్ఛమైన ఆవు నెయ్యేసి, జీడిపప్పు, కిస్మిసు, బెల్లం అన్నీ వేసి, పచ్చకర్పూరం అన్నీ వేసి గుమగుమలాడుతూ ప్రసాదం అద్భుతంగా ఉంటుందనమాట. దాన్ని చక్కగా తినేసి ఆ గిన్నె కడిగేసి ఆవిడకి ఇచ్చేస్తాడు. "అమ్మా నువ్వెంత మంచిదానివమ్మా. నేను కాస్త అన్నం వండుకుంటానంటే నువ్వు పరమాన్నమే ఇచ్చావు" అని చెప్తాడు. చెప్తే ఆవిడేమంటుందంటే, ఏం భాగ్యం నాయనా. ఏం చెప్పమంటావు. ఎవరికి ప్రాప్తమో వాళ్ళకే ప్రాప్తం. ఎవరికి రుణమో వాళ్ళకే రుణం. మాకు తినడానికి లేకుండా అయిపోయింది.
అంటుందనమాట. అనేసరికి అతను ఆశ్చర్యపోతాడు. "అదేంటమ్మా! మరి మొత్తం అంతా నాకే ఎందుకు పెట్టారు?" అని అడుగుతాడనమాట. అడిగితే ఆవిడేమంటుంది, "ఏం చెప్పను నాయనా, నేను చక్కగా పరమాన్నం వండానా, దేవుడికి నైవేద్యం పెట్టానా, అలా పక్కకు పెట్టి పక్క గదిలోకెళ్ళేసరికి ఒక కుక్కొచ్చి అందులో మూతి పెట్టింది నాయనా. అది తీరా చూస్తే ప్రసాదం. అటు పారేయలేను, నేను తినలేను. అందుకే నీకిచ్చాను" అంటుందనమాట. అనేసరికి ఇక ఆ బ్రాహ్మణుడికి ఇంకోసారి గుండెల్లో రాయి ఢామని పడుతుందనమాట. అమ్మ బాబోయ్! ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది. నేను ఎంగిలి విస్తరాకులో భోజనం చేశాను. ఇప్పుడు కర్మకి కుక్కెంగిలి కూడా తిన్నారా? అయ్యయ్యయ్యో! ఎంత పని జరిగింది అని చెప్పి చాలా పశ్చాత్తాప పడిపోతాడనమాట. ఇక మీదట ఇంక గంగా నది ఇంకెంతో దూరంలో లేదు. ఇక నేను ఇక మీదట ఏమి ఎవ్వరింట్లోనూ ఎవరిని నమ్మి ఏమీ తినను అని భీష్మించుకుని మళ్ళీ కొంచెం దూరం నడవడం మొదలుపెడతాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి అతను నెయ్యి తిన్నాడు కదా! నేతి స్వీట్ తిన్నాడు కదా! విపరీతమైనటువంటి దాహం అవుతుందనమాట. దాహం అవుతుంటే ఒక ఇంటి తలుపు తట్టి, "అమ్మా! నేను బ్రాహ్మణుడిని. నేను ఎవరింట్లోనూ ఏమీ తినను. బాగా దాహంగా ఉంది. మంచినీళ్ళు కూడా తాగను నేను ఎవరింట్లోనూ. కాస్త వక్కుంటే ఇస్తారా?" అని అడుగుతాడనమాట. అడిగితే, "అదేం భాగ్యం నాయనా, ఇస్తాను" అని చెప్పి ఒక వక్క తాంబూలంలో వేసుకుంటారు కదా! నల్లగా గట్టిగా ఉంటుంది కదా! ఆ వక్క తీసుకొచ్చి ఇస్తుందనమాట. ఇచ్చేసరికి దాన్ని పంట కింద పెట్టుకుని గట్టిగా కొరుకుతాడు. కొరికేసరికి అది టక్కుమని విరుగుతుందనమాట. విరిగేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి, "ఆ! ఎంత ఎంత గట్టి పళ్ళు నాయనా నీవి" అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. "అదేంటమ్మా, ఎందుకలా అడుగుతున్నావు" అంటే, "ఈ వక్కని ఇంతకుముందు 99 మంది కొరికారు. అయినా సరే ఒక్కరికి కూడా విరగలేదు. మీరు ఒక్కసారి ఇలా కొరికారో లేదో విరిగిపోయింది. అందుకే మీ పళ్ళు అంత గట్టిగా ఉన్నాయని చెప్పాను" అంటుందనమాట. అనేసరికి పంతులు గారికి మళ్ళీ గుండెల్లో రాయి ఢామని పడిపోతుందనమాట. అమ్మ బాబోయ్! అమ్మ బాబోయ్! ఎంత అపచారం జరిగింది, ఎంత అపచారం జరిగింది. అస్సలు పొరపాటున కూడా నేను ఇంక అసలు ఎవరింట్లో కాదు. అసలు నేను కాశీకే వెళ్ళను, గంగలోనే మునగను. నేను రావడమే బుద్ధి తక్కువైంది అని చెప్పి చెంపలేసుకొని గబగబా గంగా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసేసి ఇంక నేను చాదస్తాలను కూడా విడిచిపెడుతున్నానని చెప్పి ఆయన వెనక్కి వెళ్ళిపోతాడనమాట. అలా ఒకప్పుడు అంత చాదస్తం కలిగినటువంటి మనుషులు ఉండేవారనమాట. అలాగే మన భారతదేశం కూడా చాలా చాదస్తులు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ చేతి అంటూ నేను తినకూడదు, స్వయం పాకం చేసుకోవాలి, నేను సొంతంగా వంట చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడనమాట. మరి పొడుగులు బుడుగులు విన్నారు కదా! బారిస్టర్ పార్వతీశం మీకు నచ్చిందా? మరి ఇంకా ఏం చేశాడు తను వెళ్ళడానికి, ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఇంకేం వస్తువులు సర్దుకున్నాడు అనేది తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.